సిటీ కేబుల్. యాలల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ పై నిరాధారమైన ఆరోపణలు తగవు. మాజీ సర్పంచ్ మిత్రునాయక్. యాలల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ వేధింపులకు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని పలు సామాజిక మాధ్యమాలలో ఛానళ్లలో ప్రసారం అయిన విషయం తెలిసిందే. కాగా ఇదే విషయంలో యాలల మండలం బషీర్మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ మాట్లాడుతూ యాలల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని కొన్ని సామాజిక మాధ్యమాలు ఛానళ్లలో శివచరణ్ కోకట్ గ్రామంలో SIR విధుల నిర్వహణలో భాగంగా ఎలక్ట్రోలర్ మ్యాపింగ్ కోసం వెళ్లిన ఫోటోలను పెట్టి అన్నసాగర్ గ్రామానికి చెందిన కవిత ఇంటికి వెళ్లినట్టు వేధించినట్లు సృష్టించి నిజాయితీగా విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ పై అనవసర ఆరోపణలు చేశారని, అనుమతులు తీసుకుని ఎర్రమట్టి రవాణా చేయాలని అన్నందుకు ఆయనపై అనవసరంగా పాత కక్షలతో వేధింపులకు గురి చేశారని మిత్రునాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని, కోకట్ గ్రామానికి వెళ్లినప్పుడు ఉన్న దుస్తులు, అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నప్పుడు ఉన్న దుస్తులు కూడా వేరుగా ఉన్నాయని ఒకసారి గమనించాలని మిత్రునాయక్ అన్నారు. యాలల మండల రెవెన్యూ అధికారులు తమ విధుల నిర్వహణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తే వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ RI శివచరణ్ వేధింపులకు ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం అన్యాయమని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేసే సామాజిక మాధ్యమాలు ఛానళ్లపై త్వరలో ఫిర్యాదులు చేయనున్నానని మిత్రునాయక్ తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ పై అనవసర ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని మిత్రునాయక్ హెచ్చరించారు. పాత ఫోటోలు పెట్టి వార్తలు ప్రసారం చేసిన వారిపై త్వరలో ఫిర్యాదులు చేయనున్నానని, వారిపై చర్యలు తప్పవని మిత్రునాయక్ హెచ్చరించారు. యాలల మండల రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని, వారి కోసం తాను ఎలాంటి చర్యలకైనా సిద్ధమవుతానని మిత్రునాయక్ తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని తరలించే వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారని, విధులపై నిక్కచ్చిగా వ్యవహరించిన శివచరణ్ పై కట్టుకథలు మానాలని, ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై యాలల పోలీస్ స్టేషన్లో త్వరలో ఫిర్యాదు చేయనున్నానని మిత్రునాయక్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు మిత్రుడు. నేను బషీర్మియా తాండా యాలల మండల్. ఏదైతే మన శివచరణ్ RI సార్ మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి నేను MRO ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళినప్పుడు మన DT గారు కిరణ్ సార్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అడిగినప్పుడు అట్లా కాదు, ఆ విధంగా వెళ్ళడం జరిగింది అంటే RI సార్ వెళ్ళడం జరిగిందంట అనడం వల్ల నేను అన్నీ తెలుసుకున్నాను. తెలుసుకుంటే అన్నాసాగర్లో ఏదైతే మన అతను బోయిన స్థాయిలో ఉన్నాడో ఆయన సన్నప్ప, ఆయన పేరు వాళ్ళ డాడీ పేరు బాలప్ప, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాల్సుకొని ఏదో హరాస్మెంట్ చేస్తున్నాడు. మనము బాజప్తా మొరం కొట్టేది కొడుతున్నాడు, చేస్తున్నాడు. ఏ పట్టా భూమి ఉన్నా కానీ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. పర్మిషన్ తీసుకోకుండా ఎవరి దగ్గర కొట్టొద్దు. అది రూల్స్, గవర్నమెంట్ రూల్సే ఉంది. సొంత నా ల్యాండ్లో కొట్టాలన్నా పర్మిషన్ ఉండాలి. లీగల్గా ఆయన వెళ్ళి ఆయన దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నది ఆయన దగ్గర. ఆడ లేడీస్ అనేది లేనే లేదు. కావాలని అన్ని దుష్ప్రచారాలు చేసి ఒక RIని హరాస్మెంట్ ఇప్పుడు ఏ విధంగా అంటే నేను పొద్దుగాల నుంచి చూస్తున్నా, వెయిటింగ్ లిస్ట్లో కానివ్వండి, ప్రతి ఒక్కరి దాంట్లో కావాల్సుకొని ఇస్తున్నారు. ఆయన ఏమైనా తప్పు చేస్తేనే కదా ఇవ్వాల్సింది. MRO కానీ RI కానీ వాళ్ళు MRO ఎంత నిజాయితీ పరులో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోడు. ఎవరికైనా రిజిస్ట్రేషన్ ఉన్నదంటే మీరు పోయి చేయించుకోండి, ఎవరికి రూపాయి ఇవ్వదంటని చెప్తాడు. కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సుకొని ఎవరూ హింసించొద్దు. ఎందుకంటే నేనున్నా అంతే. ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి సతాయిస్తున్నారు, రేపు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గిట్ట సతాయిస్తారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా ఏదైతే మన సాయిలు గారు ఈ విధంగా కావాల్సుకొని ఆరోపణలు చేసి ఒక లేడీస్ని, మా అక్క ఉంది ఆమె హరాస్మెంట్ చేసినందుకు ఆమె మందు తాగింది, మీ ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉండొచ్చు, కావాల్సుకొని RI మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు, MRO మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ విధంగా చేస్తే మళ్ళీ మీ మీద మళ్ళీ ఇంకొక 2 ఎక్స్ట్రా కేసులు అవుతాయి తప్ప ఏమీ ఒరిగేది లేదు. ఎందుకంటే వాళ్ళు నిజాయితీ పరులు అందరికీ తెలుసు. కావాల్సుకొని అన్నసాగర్లా ఈ విధంగా చేసిరు, ఆ విధంగా చేసిరు అని ఆరోపణలు రావద్దంటే నేను కోరుకుంటున్నాను. పట్టభూమిలో అమ్ముకునికే కాదు
ఆ ఇండ్ల ముందర ఫోటోలు మొరం పోటీల ఫోటోలు కూడా తీపిస్తామండి. ఆ మొరం పోటీ కూడా ఇక ధర్నా పెడదామండి. ఆడ ఊకేందుకు అడదే తీసుకో ప్రెసోళ్ళకి పంచి ఇంకా పిలిపి పట్ట ఉన్నట్లు కొట్టుకోదామటి ఆ భూమిలోకి ఎంచి కూడా కొట్టొద్దు. బేస్మెంట్ అడుగుతారు కదా. అరే ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఈరోజు చూడు ఈ పట్ట భూమి 4 సర్వే నంబరు నీకు చెక్ చేసుకో, వద్దనేది ఏం లేదు. పోతే ఇస్తారు ఎట్లా చేయాలి మరి? కలెక్టర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలండి పర్మిషన్. కలెక్టర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ట్రిపుల్ అవసరం ఇల్లు అరే ఒక్క పర్మిషన్ పర్మిషన్ కావాలి మరి పర్మిషన్. చూడు నువ్వు చూడు, అరే నేను ఏం చేయాలి చూసి మేమేం చేయాలి? మేమేం చేయాలి? ఉందని ఏమన్నా కావాలన్నా పట్ట భూమి అన్ని ఇల్లు మేమేం చేయాలి? పట్ట భూమిలో అయితే కొట్టుకుని పట్ట భూమిలోకి వెళ్ళి కొట్టుకోవచ్చా? ఆడియో గారికి అడగండి, ఎంఆర్ఓ సార్ కన్నా నీ వాళ్ళకి అడుగు, నీ వాళ్ళకి అడుగు, నీ వాళ్ళకి అడుగు. వదిలేయమంటే వదిలేస్తా నేను. అడవికి ఎత్తినామంటే నువ్వు పెట్టు. అరే ఎవరు మీరు నాకు ఫోన్ చేసిర్రా లేదా? మీరు నాకు ఫోన్ చేసిర్రా? పర్మిషన్ కావాలి సార్ అని చెప్పి మీరు ఫోన్ పుచ్చకడిగినాం, పుచ్చకడిగినాం, పుచ్చకడిగినాం. అరే ఆగనే మాట్లాడుతున్నా కదా. ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు? మొట్టగాల మాట్లాడుకుంటాను. మేము సొంతం నువ్వు మంచిగా మాట్లాడు అంటున్నా. అడిగింది గ్రామకంఠంలో మేము నువ్వు ఒక అధికారితో మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడు. అర్థమైందా? అట్లా కాదు, నీ వాళ్ళ మాట వినుకుంటా మా మీద ఎందుకు? మేము పట్ట భూమిలో వాళ్ళని తిట్టుకో చేసుకో, నన్ను తిట్టకు. నిన్నెందుకు తిడతా? నాకేం అవసరం? నీవేం మగనా? నీకు ఒక విషయం చెప్తా విను. అది పట్ట రూల్ పొజిషన్ చెప్తాను. పట్ట ఉందని గవర్నమెంట్ ల్యాండ్ ఉండని ఎవరు చెప్పారు? పర్మిషన్ కావాలి ఖచ్చితంగా. మీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు మాది. నన్ను అడిగితే ఎంఆర్ఓ సార్ని అడగండి అని చెప్పిన. ఆడికెళ్ళి అడిగిన నేను ఆడికెళ్ళి ఎంఆర్ఓ సార్ని అడగండి నేను అడిగేది నన్ను అడిగిండి నా స్థాయిలో అన్నిటైనా అడగండి. నేను అడిగేది అడగండి ఏ నుంచైనా కొట్టుకోండి. మీరు చెరువులకేంచి కొట్టుకోండి, పట్ట భూములకేంచి కొట్టుకోండి, ఫారెస్ట్ లకేంచి కొట్టుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ కించి కొట్టుకోండి. పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. మా ఇంటి ముందర కొట్టుకుంటాం. అది కూడా ఈయన ఫోన్ చేసినప్పుడు అదే చెప్పిన నేను. మా సొంత భూమి ఆగండి, సొంత భూమికించి కొట్టుకోవాలి. మరి కొట్టుకోవచ్చా అంటే పర్మిషన్ తీసుకొని ఏ భూమిలకించైనా కొట్టుకోండి అని చెప్పిన నేను. ఈ రోజు మేము ఉండము అనుకొని ఈ రోజు స్టార్ట్ చేసారు. తీసుకొని చెప్తారా మన లంజ కొడుకులు? మా చేనులో మేము ఎందుకంటే మీ ఫైల్ ఎప్పుడైనా ఏ రోజైనా ఆపినా నేను? నేను నీతో కాదు. నీకేమన్నా వ్యతిరేకినా నేను? నేను నీతోకి వస్తే కదా. వినండి, నాకు పర్మిషన్ ఇచ్చిన ఆయన వినండి. మీ ఊర్లో మా డిపార్ట్మెంట్ ఆయన ఉన్నాడు. చేస్తున్నట్లేనే మీ ఊర్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు పర్మిషన్ నాకు. పెన్నాన్ని దిగుతాం పనుకొని. ఆ లంచ కొడుకు చెప్పిన లంచ కొడుకు ఆయన అమ్మని పడుకొని దిగుతాం. ఏమని డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఊరు డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ యా లంచ కొడుకు అడుగు. ఏరియాలకు మంది కొట్టుకోవట్లేము. ఇప్పుడు మా ఇల్లు కొట్టుకుంటున్నాం. పట్టసేన్లా ఒక 10 తులాల బంగారం దొరికింది అనుకో, ఎవరు తీసుకుపోతారు? బంగారం కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరు తీసుకుపోతారు? అరే నేను ఏం చేసేదబ్బా? వినండి, ఒక్క నిమిషం వినండి. పక్కకి ఏం వచ్చేది లేదు. చెప్పు, ఎక్కడ మీరు సైలెంట్ ఇల్లు సైలెంట్ ఉంటా మీద ఊకే ఊర్లో ఏమొస్తుంది నడిచింది మరి. నువ్వు సీజ్ చెప్పి ఇక నీయమడే ఉంటాం మేము. సార్ చెప్పారు కదా, తెచ్చేసాను బండి. సీజ్ చెప్పి ఆ మొరం కూర్చోను అదేంటో ఇళ్ళ ముందు పెట్టినాం మా భూమి. పట్ట భూమిలో పెట్టుకుంటే అయితే పర్మిషన్ అంటున్నావు కదా, ఊళ్ళో కొట్టినావు కదా, తీసుకెళ్ళి ఊళ్ళకి రిపోర్ట్ ఇచ్చేస్తా. అరే ఇందిరా మెయిన్లకు మొత్తం మొన్న కొట్టిరు కదా 150 ట్రిప్పులు. అది ఫోటోలు తీసుకోండి, అది కూడా కలెక్టర్ పెడదాము. మైనింగ్ వాళ్ళకి పెడదామండి. అది ఈఆర్ఐ పెట్టి కొట్టించాడు. నాకు తెలియదు, పర్మిషన్ నాకు తెలియదు. నువ్వే కొట్టించినావు, నీవు తప్ప నువ్వే కొట్టించినావు. సార్ నేను ఇంతవరకు ట్రాక్టర్ ఎప్పుడు పెట్టాను. మొన్న ఆల్రెడీ పెట్టమంటాను అంటే ఆడ నారాయణ రెడ్డి వాళ్ళ ఇంటి పక్కల మా వాళ్ళది ఆర్ఐ మాకు పర్మిషన్ ఇచ్చిందంటారు. అంటే పర్మిషన్ లెటర్ అడగాలి కదా మనం. ఆల్రెడీ పర్మిషన్ లెటర్ అడగాల వద్దా? నేను చెప్పిన దగ్గర మీరు విన్నాక మీరేమన్నా
ట్రాక్టర్ కు పర్మిషన్ ఇచ్చిన ట్రాక్టర్ పట్టుకుంటే ట్రాక్టర్ ఇప్పించే బాధ్యత మాది అంటారు మా వాళ్ళే అన్నారు. వాళ్ళంటే నాకు సంబంధం లేదు ఆల్రెడీ కదా. మళ్ళీ పంచాయత్ సెక్రటరీ కూడా అడిగినాం. ఇను. ఒక నిమిషం సార్, మీరు చెప్పినాక మీరు మాట్లాడండి. సెక్రటరీ కూడా అడిగినాం. ఏం లేదు, పర్మిషన్ తీసుకుని అది చెప్పిండు సార్, ఆర్ఐ సార్ మాట్లాడమంటానని చెప్పినందుకే కొట్టినాం. పంచాయత్ సెక్రటరీ నెంబర్ చెప్పండి. తీసుకోండి మీరు నెంబర్ చెప్పండి పంచాయత్ సెక్రటరీ. ఆల్రెడీ పిల్లలు ఆడ ఆపితే మేమే మాట్లాడడం. పంచాయత్ సెక్రటరీ నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం నంబర్ చెప్పు. మాకు రాసుకుని ఏం లేదు సార్. నేను నంబర్ చెప్పు. సర్పంచ్ ఇద్దరు ఉన్నారు. చేను పట్టభూమి తమ్మి ఫారెస్ట్ వస్తే జీపీఎస్ పెట్టి చూడకు, అట్లా ఏం లేదు, ఏం లేదు. ఇది పట్టభూమి, 5 ఎకరాల పట్టభూమి నాది. నేనేం దొంగతనం చేస్తలేదు, నేను వేరే ఇంటికి అమ్మతలేదు. 80 నేను కొట్టుకుంటున్నా. 745 54 54 22 227. ఏమన్నాను కానీ మంచిగా అయితే కాదు సార్. హలో హలో బేకది నువ్వు కాదు హలో నువ్వు గొడవ పెట్టుకో నువ్వు. హలో పంచాయత్ సెక్రటరీ గారు, మొన్న మొరం నడిచిందంట కదా మీ ఊర్లో? మొన్న 150 ట్రిపుల్ ఏమో నడిపించారంట కదా? పర్మిషన్ నేను ఇచ్చిన్నా మీకు? నేను ఇచ్చినా అని చెప్పిరంట కదా? మీ పేరేంది? యాదయ్య అంట, ఈయన ట్రాక్టర్ డ్రైవరు యాదయ్య అంట. పంచాయత్ సెక్రటరీని నేను అడిగితే ఆర్ఐ గారు పర్మిషన్ ఇచ్చిర్రు, మీరు కొట్టండి, మీకు ఎందుకు అని చెప్పిరంట. మీరు ఇంకో మాట్లాడండి ఒకసారి. సార్ మొన్న కృష్ణ ఆపినప్పుడు అది పర్మిషన్ ఉన్నది కొట్టని కృష్ణ అంటాను అనపోతురా సార్? నేను కూడా అదే చెప్తున్నా, పర్మిషన్ తీసుకున్నామని వాళ్ళు వచ్చి జడం పడితే మీరు కూడా అడిగినామా అది పర్మిషన్ ఉన్నదంట పడవా ఎంత అన్నారా లేదా చెప్పండి సార్. మరి నా పేరు నా ఆర్ఐ పర్మిషన్ ఇచ్చిండని చెప్పిరంట కదా మీరు? అరే వాళ్ళు చెప్పినంట, నేను ముఖం ముందు చెప్తున్నా కదా. ఇప్పుడు మీరే చెప్పిర్రంట ఆర్ఐ పర్మిషన్ ఇచ్చిండంటే. ఇప్పుడు వినండి సెక్రటరీ సార్, నేను ఒకటి మాట చెప్తా. ఆర్ఐ ఏమైనా ఆర్డీఓనా ఎంఆర్ఓనా కలెక్టరా ఇవ్వడానికి పర్మిషన్? మాకు పర్మిషన్ అథారిటీ ఉంటదా? ఎంఆర్ఓకి ఉంటది. ఎంఆర్ఓకి ఆర్డీఓకి కలెక్టర్ కి పర్మిషన్ అథారిటీ ఉంటది. నా పేరు చెప్పి కొడితే ఇప్పుడు ఊరోళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కొడితే ఎవరో ఫోన్ చేసి చెప్పిర్రు. మరి వాళ్ళు కొట్టినప్పుడు వీళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పాలి కదా? చెప్తే కదా వచ్చేది, మేము చెప్తే కదా వచ్చేది. మేము ఆర్ఐ ఇచ్చిండు పర్మిషన్, ఆర్ఐ ఇచ్చిండు అంటే ఆర్ఐ ఏమన్నా తోపా? ఏమన్నా కలెక్టర్ సీట్ మీద కూర్చుంటుండ ఆర్ఐ? అంటే ఆర్ఐ ఇచ్చిండు పర్మిషన్, ఇది ఒక కొత్తగా నేర్చిర్రు. ఆర్ఐ ఇచ్చిండు, ఆర్ఐ నా పేరు మస్తు మంది చెప్తారండి, మస్తు మంది చెప్తారు ఆర్ఐ అని. చూపినాడు నాకు ఇట్లా బండి దొరికినప్పుడు చూపి, నాకు గుంత చూపిస్తే ఏం చేస్తారు? దుంకుదాం ఇద్దరం కలిసి. మస్తు చెప్తారు, అరే ఆర్ఐ పర్మిషన్ ఉంది, ఎంఆర్ఓ పర్మిషన్ ఉంది. పట్టుకున్నాడు ప్రతి ఓడు అట్లనే చెప్తాడు, ఆర్ఐ పర్మిషన్ ఉంది, ఎంఆర్ఓ పర్మిషన్ ఉంది అని. నేను ఆల్రెడీ సాయిలు గారు నా దగ్గర నాకు ఫోన్ చేసిర్రు, పర్మిషన్ కావాలి అంటే ఎంఆర్ఓని అడగండి అని చెప్పిన. ఎంఆర్ఓని అడగండి అంటే ఈరోజు సండే ఎవడు ఉండనని కొట్టిస్తారు. ఈరోజు ఎవరు ఉండరు, ఏ కొట్టూరి సండే ఎవడు ఉన్నాడు? రెవెన్యూ పట్టభూమికి కొడుకులు ఎవరు చెప్పిండో ఆయన అమ్మని పట్టుకొని సీజ్ చేసేయండి, లెటర్ ఇచ్చేస్తాను నేను. ఏం లెక్కన సీజ్ చేపిస్తావు? ఏం లెక్కన? వినండి
మీ మాకు ఊర్లో వ్యతిరేకత మా చేస్తున్నట్లనే. డిపార్ట్మెంట్ ఆయన ఉన్నాడు, చేస్తున్నట్లనే మీ ఊర్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు పర్మిషన్ నాకు ఆయన పెళ్ళాన్ని దిగుతాం పండుకొని ఆ లంచ కొడుకు చెప్పిన లంచ కొడుకు ఆయన అమ్మని పడుకొని దిగుతాం. ఏమని యా చేసుకోరు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లంచ మా కొడుకులు ఊరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు? ఎవడు యా ఆడు? డిపార్ట్మెంట్ వాళ్ళు? యా లంచ కొడుకు ఆడు? ఏం చెప్పు నువ్వు? ఏం చెప్పు నువ్వు? ఏం చెప్పు డిపార్ట్మెంట్ ఎవడో? ఏరియాలకు మంది కొట్టుకోవలేము. ఇప్పుడు మా ఇల్లు కట్టుకుంటున్నాం. పట్టచేన్ల ఒక 10 తులాల బంగారం దొరికింది అనుకో, ఎవరు తీసుకోపోతారు? ఏంది? ఇది పక్క బంగారం కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముందర చూపిస్తుందా? మొరం చూపిస్తుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరు తీసుకోపోతారు? మొరం చూపిస్తుందా? మన ఏం బంగారం చేస్తావు? అరే మీరు ఏం చేసిరబ్బా? బంగారం దొరికితే కేసు చేయి. ఇండ్ల ముందర బంగారం దొరికితే కాడు, ఇండ్ల ముందర మొరం ఒక నిమిషం ఇక్కడ రండి. ఓకే. బంగారం దొరికితే కేసు లేదు సార్, చేయి. ఇక్కడ పట్టుకోరా. డబ్బు ఉంటే వినండి, ఒక్క నిమిషం లేదు, వినండి. వీళ్ళు ఇటు ఊరికే రండి అని చెప్తున్నా. పక్కకి ఏం వచ్చేది లేదు, చెప్పు. ఎందుకు బిగిలాడ? మీరు సైలెంట్ ఇల్లు సైలెంట్ ఉంటే మీరు ఊకే ఊర్లో ఏమొస్తుంది చెప్పండి. నడిచింది మరి. ఇండ్ల ముందర చూపిస్తున్నాడు. ఇండ్ల ముందర మొరం చూపిస్తున్నాడు. నువ్వు సీజ్ చెప్పి ఇక నియమడి ఉంటాం మేము. సార్ చెప్పారు కదా, తెచ్చేసాను బండి. సీజ్ చెప్పి ఆ మొరం చూస్తాను. అదేంటో ఇండ్ల ముందు